నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించడానికి కిసాన్ ఎక్స్పో ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా కిసాన్ 2024 ప్రదర్శన ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రదర్శనను తిలకించారు. ఈ ప్రదర్శనలో వ్యవసాయ రంగంతో పాటు వాటి అనుబంధ రంగాల ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా కపిల్ అగ్రో ఫార్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విభిన్న రకాల పళ్లను మొక్కలను ఈ ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా కపిల్ అగ్రో ఫార్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ పూర్ణచంద్రరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. తమ సంస్థ తరఫున పలు రకాల మొక్కలను ఈ ఎక్స్పో ప్రదర్శిస్తున్నామని తెలిపారు. మొక్కల పెంపకంపై తీసుకుంటున్న పద్ధతులను వారు వివరించారు. వ్యవసాయ ప్రదర్శన, పరికరాలు, విత్తనాలు, అదేవిధంగా ఆర్గానిక్ సంబంధించినటువంటి వ్యవసాయం, అన్ని వ్యవసాయ సంబంధమైనటువంటి పద్ధతులు కానీ, మిషనరీ కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా రైతులకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన అందరికీ రైతులు వాడుకోవాలని, ఉపయోగించుకోవాలని, మనకి తెలియని విషయాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకొని నూతన పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులతో పాటు నాణ్యమైనటువంటి పంటలు పండిస్తే మనం దీని ఎగుమతులకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి రైతు లోకం అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని కోరుతున్నాం. ఈ ప్లాంటేషన్ 16/5 వెరైటీలు పెట్టడంతో మనకు 500 ప్లాంట్స్ పట్టడం జరిగింది. దీంట్లో మనకి 2014లో ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది. 2016 జనవరిలో ప్లాంటేషన్ చేశాము. మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి బంగన్పల్లి మనకు 8 టన్స్ దాకా వచ్చింది. కేసరి, దశరి ఒక్కొక్క వెరైటీని బట్టి 9.5 టన్స్ దాకా మనం రీచ్ అయ్యాము. మనకు టెక్నాలజీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని చూసుకుంటూ మనం ప్లాంటేషన్ చేస్తాము. మనము ఈ మ్యాంగోని 2 ఫీట్ డిస్టెన్స్ దగ్గర నుంచి కట్ చేసి 4 ఫీట్ వెడల్పుతో 10 ఫీట్ హైట్ 40-45 ఇంచ్ వరకు మనం పెంచుతున్నాము. దీంతో ఏంటంటే కాయ నాణ్యత బాగుంటుంది. దాదాపు 90% ఫ్రూట్స్ అన్నీ ఈక్వల్ సైజులో ఉంటున్నాయి. కాయ రాలిపోవడం అనేది జరగదు. గాలి ఏది వచ్చినా కానీ కాయలు అనేవి రాలి కింద పడడం జరుగుతలేవు. దీంతో రైతుకు కానీ ఎవరైనా దీనికి మంచి ఈల్డ్ అనేది వస్తుంది. కిసాన్ ఎగ్జిబిషన్లో ఇక్కడ ఎక్స్పో జరుగుతుంది కాబట్టి ఇందులో భాగంగా మేము ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ డేస్ జరుగుతుంది కాబట్టి మేము ఇందులో భాగంగా పెట్టుకున్నాం స్టాల్. ఇందులో ఏంటంటే మేజర్గా మేము ఏంటంటే 1 ఎకర్కి 500 ప్లాంట్స్ పెడుతున్నాము. దీంట్లో ఏంటంటే మనకు ప్రతి ప్లాంట్ను కూడా మా దగ్గర వచ్చేసి మ్యాంగోలో 4 వెరైటీస్ ఉన్నాయి. లెమన్ ఉంది, డ్రమ్ స్టిక్ ఉంది, అందులో అంజీర్ ఉంది, మన ఫిగ్ ఉంది, అల్లనేరేడి ఉంది, మనకు జాక్ ఫ్రూట్ ఉంది, సపోటా ఉంది, గోవా ఉంది. ఇది ఫ్రూట్ వెరైటీస్. అట్లా వెజిటేబుల్స్ కూడా చేస్తున్నాము. వెజిటేబుల్స్లో అరౌండ్ 14 వెరైటీస్ వరకు మేము పండిస్తున్నాము. మన పాలీ హౌజెస్ ఉన్నాయి. అందులో వచ్చేసి మేము కుకుంబర్, ఇంగ్లీష్ కుకుంబర్ వేస్తున్నాము, టమాటో వేస్తున్నాము. అట్లనే ఏంటంటే స్పెషల్గా నర్సరీ చేస్తున్నాము. నర్సరీ ఏంటంటే మామూలుగా అందరూ రెగ్యులర్గా చేసే సైడ్ గ్రాఫ్టింగ్ కాకుండా మేము ఏంటంటే మ్యాంగో నుంచి సీడ్ నుంచి మేము స్టోన్ తీసేసి బయట పెట్టి దాంట్లో నుంచి మొక్క తీసేసి గ్రాఫ్టింగ్ చేస్తున్నాము.